నేను మీ ధనంజయ నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, మనిషికి అవయవాలు భగవంతుడు అన్నీ సక్రంగా ఇచ్చి, కుటుంబం ఆ అబ్బాయికి ఆస్తి అంతస్తు ఐశ్వర్యాన్ని ఇచ్చి, అయినా ఈ ప్రపంచంలో బ్రతకడానికి భయపడుతుంటారు. చిన్న చిన్న సమస్యలను కూడా ఆత్మహత్యలు చేసుకోవడం, లేకపోతే మానసిక హత్యలు చేసుకోవడం, బ్రతికే భారమని ఏదో కోల్పోయినట్టుగా ఆలోచించడం. అంటే భగవంతుడు అన్ని అవయవాలు ఇచ్చేటప్పుడు కూడా, కాళ్ళు చేతులు కళ్ళు మొత్తం టోటల్ అన్ని అవయవాలు ఇచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. కానీ మీకు ఇప్పుడు ఒక ఫ్యామిలీని పరిచయం చేస్తున్నాను మీకు. భగవంతుడు ఆ ఫ్యామిలీని ఎంత లోటు చేశాడంటే చూపునే ఇవ్వలేదు. అంటే ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంటుందా అనే ఒక చూపు ఎలా ఉంటుందనే వాళ్ళకి తెలియదు అసలు. కానీ విధిని ఎదిరించి ఆ కుటుంబం పోరాడి, మాకు ఎవరి మీద ఆధార కాకుండా, నాకైతే భగవంతుడు కళ్ళు ఇవ్వలేదు మాకు, కానీ సంకల్పం అనేది మా మనసులో ఉంది, ఆ సంకల్పమే చాలు, నేను ముందుకు నడుస్తానని ఈరోజు ఎంతో హ్యాపీగా బ్రతుకుతున్నారు. ఆ ఫ్యామిలీని మీకు పరిచయం చేద్దాం రండి, చూపిస్తాను. ఇది ఎక్కడో కాదండి, శ్రీకాకుళం జిల్లా వద్రకొత్తూరు మండలం రెయ్యిపాడు గ్రామం. ఆ ఇంట్లో తల్లి కూతురులే ఉంటారు. తండ్రికి ఏమాత్రం కనిపించదు, కుమార్తెకి 50% కనిపిస్తుంది. ఇంత పెద్ద ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో చూడండి. కూతురు సహకారంతో తండ్రి ఆ ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకుంటారు. వంట వార్పు అంతా కూతురే చేస్తుంది. తల్లి అనారోగ్యంతో చనిపోయింది. అక్కకి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయింది. తండ్రి కూతురులే ఉంటారు. తండ్రి ఈ లోకం చూడకపోయినా ఈ లోకంలో జరిగిన తొంతంతా తన మనసుతో గ్రహించే శక్తి ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. తాను బ్రాహ్మణుడు అయినందువలన చుట్టుప్రక్కలున్న గ్రామాలకి పురోహితుడు ఆయన. ఆ గ్రామంలో ఏ శుభకార్యాలంటే పెళ్ళిళ్ళు, వ్రతాలు, గృహప్రవేశాలు ఆయన దగ్గరుండే చేస్తారు. ఆయన వాయిస్ వింటే తాను చదివిన మంత్రాలు వినసొంపుగా ఉంటాయి. తనకి ఈ లోకం కనపడదు, కానీ ఈ లోకంలో ఉన్న మనుషుల్ని ఎట్టే పసిగట్టేస్తారు. ఆయన ఒక్కసారి మీ గొంతు వింటే మరొకసారి మిమ్మల్ని మర్చిపోరు. 100 మందిలో కూడా మిమ్మల్ని గుర్తుపెట్టే శక్తి ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. మత్తు వంశానాం నరకాదు ఉత్తీర్ణ శాశ్వత బ్రహ్మలోక నివాస స్థిత్యర్థం హరే సాలోక్య సామీప్య సాయుధ్య ఫల ప్రాప్త్యర్థం శ్రీలక్ష్మీ నారాయణ ముద్యస్య శ్రీలక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం కన్యాదానం కరిష్యే. నమస్తే అండి సార్, మీ పేరు సార్? బోరాడు మల్లేశ్వరరావు అండి. సార్, మీకు అంటే ఏ టైం నుండి మీకు కళ్ళు కనిపించడం మానేసే? నాకు బై బర్త్ నుంచి కూడా గ్లూకోమల్ అనే డిసైజ్ ఉందండి. ఈ గ్లూకోమల్ డిసైజ్ అనేసి దానిని కంబాల దానేశ్ గారు సహకారంతో, మా అన్నయ్య గారు సహకారంతో, ఆర్ఎంపీ డాక్టర్ అండి మా అన్నయ్య గారు బోరాల లక్ష్మీనారాయణ గారు, ఆయన ఇద్దరు సహకారంతో నేను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో కంటి ఆపరేషన్ చేయించుకున్నానండి. చేయించుకుంటే సక్సెస్ అవ్వలేదండి. అప్పుడు వాళ్ళు ఇంకా సక్సెస్ అవ్వదండి, చూపు కోల్పోయారు అని చెప్పారండి. ఆ తర్వాతను మరి నేను 9th క్లాస్ వరకే చదువుకున్నాను. ఆ తర్వాత మరి చదువు మానేశానండి. మా నాన్నగారు వేద పండితులండి. ఆయన దగ్గర నేను వేదం నేర్చుకున్నానండి. వేదం నేర్చుకొని ఈ పురోహిత గ్రామాల్లో మాకు 36 గ్రామాలు పురోహితం అండి. మేము 3 అన్నదమ్ములం. అయితే పెద్దన్నయ్య ఆర్ఎంపీ డాక్టర్, తర్వాత జ్యోతిష్యం అవన్నీ ఉన్నాయండి. రెండో అన్నయ్య ఏమో సిఆర్పిఎఫ్లో అవల్దారిగా పనిచేస్తున్నారు. నేనేమో ఈ పురోహితం నేర్చుకొని ఇదంతా కూడా కాపాడుకుంటున్నానండి. నేను అందుడయ్యేటప్పటికి కూడాను మా నాన్నగారు, నాన్న నువ్వు అందుడు కాబట్టి నాకు తెలిసిన వేదం అంతా కూడా చెప్తానని చెప్పి వేదం అంతా చెప్పారండి. అందుచేత నేను సత్యనారాయణ వ్రతాలు, గృహప్రవేశాలు, ఆ తర్వాత వివాహాది శుభ కార్యక్రమాలు, తర్వాత దేవాలయ ప్రతిష్టలో గృహారంభ గృహప్రవేశం అన్ని కార్యక్రమాలన్నీ కూడా చేస్తాను. చేసి ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు. నేనేమో హాయిగా ఆనందంగా జీవిస్తున్నాను. అలాగా నేను ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాను. విజయనగరం అమ్మాయిని వివాహం చేసుకున్నాను.
20 సంవత్సరాల పాటు నా భార్య నాకు కంటి చూపు లేకపోయినా సరే చక్కగా బ్రహ్మాండంగా నేను అంధుణ్ణని మర్చిపోయే విధంగా కూడాను నా భార్య నాకు సహకరించింది. పురోహిత కార్యక్రమాలకు కూడా నాతో పాటు సహాయ నిమిత్తం వచ్చేది. 2001లోన నవంబరు 1 నాడు పెద్ద పాప పుట్టింది. పాప కూడాను 100% బ్లైండ్. ఆ తర్వాత 2003 మే 26ని ఈ పాప శరణ్య అనే పాప పుట్టింది. ఈ పాప కూడా 50% కనిపిస్తున్నది. ఈ పాప ఇప్పుడు ప్రస్తుతానికి మా ఆవిడ 3 సంవత్సరాలు మరణించింది. ఆ తర్వాత ఈ పాపే నాకు దిక్కు. పెద్ద పాపకు పెళ్లి చేశాను, అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఈ పాపే నాకు ఇంట్లో వంట వార్పు అన్నీ చేసి ఇప్పుడేమో మేము జీవనోపాధి చేస్తున్నాం. ఎవరి దగ్గరికి కూడా వెళ్ళి పైసాను కూడా యాచించకుండా ఎవరికి కూడా సహాయ నిమిత్తం ఎవరికి మా వాళ్ళకి కానీ పై వాళ్ళకి కానీ ఎవరికి కూడాను మేము అందరూ మాకు సహకరించండి అని లేకుండా నాకు భగవంతుడు సమస్తం అన్నీ ఇచ్చాడు. కాకపోతే అందమైన ప్రపంచాన్ని చూడడానికి దృష్టి ఇవ్వలేదు. తర్వాత మనోధైర్యం ఇచ్చాడు. ఏమిటి, నేను ఈరోజు పలానా కార్యక్రమం చేస్తానని నిశ్చయించుకున్నానంటే ఎంత శ్రమైనా సరే నాకు 8 మంది శిష్యులు ఉన్నారు. అందులో ప్రథమ శిష్యుడు ఈ జడ పవన్ కుమార్ అనే అబ్బాయి పాతటెక్కలి. ఈ అబ్బాయి మనకు అన్ని విధంగా కూడా సహకరిస్తాడు. ఎనీ టైం కూడా నా దగ్గరే ఉంటాడు అబ్బాయి. నాకు తెలిసిన వేదం ఈ అబ్బాయికి నేను చెప్తూ ఉన్నాను. ఆ అబ్బాయి కూడాను శివాలయ అర్చకుడు, సుబ్రహ్మణ్య స్వామి అర్చకుడు కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామికి కావలసిన మంత్రాలు అలాగనే శివుడికి కావలసిన మంత్రాలను కూడా నేర్పుతూ ఉన్నాను. అందుచేతను ఈ అబ్బాయి నా దగ్గర ఒక కుటుంబ సభ్యుడిగా ఆయనకి నేను ఆదరిస్తున్నాను. అలాగనే మా పాప నేను కూడా హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉన్నాము. గారు ఇప్పుడు ప్రపంచం చాలా అందంగా ఉంది. అంటే మాకు 2 కళ్ళు ఉన్నాయి కాబట్టి మేము చూస్తున్నాం. అవునండి. మీకు ఈ రోజు అనిపించలేదా, అంటే ఈ భగవంతుడి మీద కోపం అంటూ రాలేదా? నాకు భగవంతుడి మీద కోపం రాలేదండి. ఎందుకంటే భగవంతుడు నాకు పుట్టించిందే దైవ కార్యక్రమాలు చేయించడానికే భగవంతుడు నాకు పుట్టించాడు. పంతులు గారు, ఇంకో విషయం, మీతో సహజీవనం చేస్తారు మీ భార్య గారు. తను దురదృష్టంతో అనారోగ్య కారణంగా చనిపోయారు. చనిపోయిన తర్వాత మీకు అనిపించలేదా భగవంతుడు నాతోటి ఎందుకు ఈ పరీక్ష పెడుతున్నాడని? అంటే భగవంతుడు మనుషులకే పరీక్ష పెడతాడండి. నేను ఏంటనుకున్నానంటే పిల్లల్ని చూసుకొని హాయిగా జీవిద్దాము. పోనీ ఆవిడ అనారోగ్యంతో అయినా సరే చాలా డబ్బులు 15 లక్షల వరకు ఖర్చు పెట్టాను. పోనీ ఆవిడ మంచం మీద ఉంటే నేనంతా లాగిద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆవిడ దురదృష్టవశాత్తు నాతో కలిసి బతకడానికి ఆవిడకి యోగం ఇవ్వలేదు భగవంతుడు. నేను 15 రోజుల పాటు మానసికంగా మరణించడానికి అని చెప్పేసి ఆలోచన పడ్డాను. తర్వాత నేను కూడా మరణిస్తే ఆ తర్వాత పిల్లల గతి ఏంటి అని ఆలోచించుకొని పిల్లల కోసం అని చెప్పేసి బలంగా దైవం మీద భారం పెట్టాను. నీవు మధ్యలో వచ్చావు, మధ్యలో వెళ్ళిపోయినావు, నేను భగవంతుడితో పోరాడతాను, పోరాడి నేనేమో జీవనం సాగిస్తాను. మరణించవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు బతకడానికి అనేక ప్రయత్నాలు చేయాలి, మరణించడానికి 1 సెకండ్ చాలు. అంచేత ఏంటంటే చచ్చిపోవడం మంచిది కాదు. అందులో అగ్ర కులాల్లో పుట్టి ఒక బ్రాహ్మణుడు అయినట్టుగా కూడాను నేను మరణిస్తే లోకమంతా కూడా అసంతృప్తి పడతారు. అందుకని నేను నిలబడి భగవంతుడితో పోరాడి నేను ఒక స్థాయిలో ఉండాలి. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. కారు కొనుక్కున్నాను, భగవంతుడు నాకు ఏది లోటు చేయలేదు. ఇల్లు వాకళ్ళు సమస్తం అన్నీ ఉన్నాయి. నాకు అందమైన ప్రపంచాన్ని చూడలేదు అని అంటే భగవంతుడు అందమైన ప్రపంచాన్ని చూడనివ్వలేదు. కారణం ఏమిటంటే ఈ అందమైన ప్రపంచం అంతా కల్తీ. ఇప్పుడు మీరు ఇంత బ్లైండ్ అయినా ఈ రోజు కూడా మానసికంగా మాత్రం మీరు బాధపడలేదు. మరి ఈరోజు కారు కొనుక్కున్నారు, హ్యాపీగా ఉన్నారు, అమ్మాయిని మ్యారేజ్ చేశారు. అంటే మరి అమ్మాయిని కూడా చేస్తారు. కానీ చిన్నది అడగొచ్చా ఒక డౌట్? ఏం లేదండి, అంటే 2 అమ్మాయిలు కూడా బ్లైండ్ అయిపోయారు. దానివల్ల మీకు ఫీలింగ్స్ ఏంటి లేదు సార్? ఎందుకంటే ఫీలింగ్స్ లేదు. మనము ఇప్పుడు నాకు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో అడిగాను నేను, బాబు నాకు 30 గ్రామాలు ఉన్నాయి, ఈ 30 గ్రామాల్లో ఇంటికి రూపాయి వేసుకున్నా సరే బోల్డెన్ డబ్బులు అవుతాయి, మీరు ఈ పాపలకి అవుతుంది, ఇప్పుడు నా మాట వదిలేయండి, ఈ పాపలకి అవుతుంది అని అంటే నేను దాతల దగ్గరికి వెళ్ళి సహకారం కోరి నేను బాగు చేయిస్తాను, మీరు చెప్పండి అని అంటే డాక్టర్ అనిల్ కుమార్ మండల్ ఆయన చెప్పారు, ఈ జన్మకి ఇంతేను, దాని గురించి ఇంకా ప్రయత్నం చేయకండి అన్నారు. ఆ ఒక్క మాటకి అలా స్టాండర్డ్ అయిపోయినాను. 2 పిల్లలు కూడా చక్కగా చదువుకున్నారండి. ఇక్కడ నేను బ్రహ్మ సమాజం అని చెప్పేసి విజయనగరంలో ఉన్న చిన్నజీయర్ స్వామి తాలూకా స్కూల్ ఉంటే అక్కడ బ్రైలీ లిపి నేర్పించానండి 5th క్లాస్ వరకు. ఆ తర్వాత అక్కడి నుంచి బొబ్బిల్లోన 10th క్లాస్ వరకు కూడా ఉన్నది క్రిస్టియన్ స్కూలు బొబ్బిల్ దగ్గర. అక్కడ ఉంటే అక్కడ కూడాను వీళ్ళు ఈ పాప 10th క్లాస్ వరకు చదువుకుంటే ఆ పాప 10th
క్లాస్ వరకు చదువుకున్న మిషనరీ స్కూలు, ఆల్ ఫ్రీ. ఆ తర్వాత పెద్ద పాప ఇంకా నేను చదువుతానండి అని అంటేమో అక్కడ హైదరాబాదు ఎయిర్పోర్టు దగ్గరలోన ముచ్చంతర అనేసి చిన్నజీఆర్ స్వామి తలకి ఆశ్రమం ఉందండి. అక్కడ నేత్ర కాలేజీ ఉంటే ఆ నేత్ర కాలేజీలో పెద్ద పాపకి చదివించానండి డిగ్రీ వరకు. డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది. ఫైనల్ ఇయర్ అయిన తర్వాత పాపకు పెళ్లి చేశానండి. మా అల్లుడి గారు కూడాను బిఎస్సి చేశారండి. అమ్మ నీ పేరు? శరణ్య. శరణ్య. ఎలా ఉన్నా తల్లి? బాగున్నాను. మీ పని మీరు శుభ్రంగా చేసుకుంటాను. అంటే 50% కనబడుతుంది, అన్ని పనులు చేసుకోగలను. చేసుకుంటారు. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు? ఏం ప్రాబ్లమ్స్ ఏంటి లేదు. నాన్నగారు మీరే ఉన్నారు? నాన్నగారు మేమే ఉన్నాం. అమ్మ చనిపోయిన తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా అనిపించింది? ఏం లేదు, నాన్నగారు ఉన్నారు చూసుకుంటారని ధైర్యంతో ఉన్నా. నాన్నగారు ఉన్నారని ధైర్యంతో. అవునా. ఇప్పుడు మీరు చూస్తారు కదా, అంటే భగవంతుడు ఎంత మనోధైర్యాన్ని తనకిచ్చారు, అంటే ఎంత డేరింగ్. అంటే అతని దుక్కు చూస్తే, అతను చెప్పే విధానము, అతని లైఫ్ స్టైల్ చూస్తుంటే కాళ్ళు చేతులు ఉన్నవారు చాలామంది పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ అతను స్ఫూర్తిగా తీసుకుని అతను ఉన్న సంకల్పం మనం తీసుకుంటే ఏ ఒక్కడికి కూడా ఆలోచన రాదు. అంటే ఆత్మహత్య, హత్య, మానసిక విచారణ ఇలాంటివి ఏమీ రావు. అంటే ఆయన ప్రతిదీ చేస్తారు. ఆయన చేతుల మీద చాలా పెళ్ళిళ్ళు జరిగాయి. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఆయన దగ్గరకు వస్తారు, ముహూర్తాలు కట్టిస్తారు, గృహప్రవేశాలు చేసుకుంటారు. ఆయన తాలూకా సంకల్పం వేరు. ఈరోజు కారు కొనుక్కున్నారు, ఎంత పెద్ద ఇల్లు. అంటే అతనిలో ఉన్న మనోధైర్యం. నేను భగవంతుడు నాకైతే కళ్ళు అంటే ప్రపంచాన్ని చూసే హక్కు నాకు ఇవ్వలేదు, కానీ భగవంతుడితో పోరాడుతున్నాను, భగవంతుడితో ఛాలెంజ్ చేస్తున్నాను. లైఫ్ అంటే ఇలా ఉండాలి, లైఫ్ అంటే ముందుకు సాగాలి, వెనక్కి వెళ్ళకూడదు, ఆత్మహత్యలు చేసుకోకూడదు. తను ఎన్ని కష్టాలు పడ్డారు అన్నీ మనకు వివరించారు. చూసారు కదా. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.